వేల సంవత్సరాల చరిత్రలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో అస్త్రాలు, శస్త్రాలు. కానీ మహాభారత యుద్ధాన్ని మలుపు తిప్పిన ఒక దివ్య ధనుస్సు ఉంది. అది కేవలం ధనుస్సు మాత్రమే కాదు, విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన అస్త్రం. ఏ మనిషి చేతికి లొంగని ఒక అజేయ శక్తి. కురుక్షేత్ర రణరంగంలో శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించిన ఆ ధనుస్సు పేరు గాంధీవం. మరి ఆ గాంధీవం ఎలా పుట్టింది? దేవుళ్ళు మాత్రమే ఉపయోగించగల ఆయుధం అర్జునుడి చేతికి ఎలా వచ్చింది? దాని అసలైన శక్తి ఏంటి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గాంధీవం ఈ పేరు వింటే మనకి ముందుగా గుర్తొచ్చేది అర్జునుడు. కానీ గాంధీవం పుట్టింది అర్జునుడి కోసం కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం బ్రహ్మదేవుడు దేవతల కోసం రాక్షసుల మీద యుద్ధం చేయడానికి ఒక అత్యంత శక్తివంతమైన ధనుస్సుని సృష్టించాడు. దాని పేరు గాంధీవం. దాన్ని తయారు చేయడానికి బ్రహ్మదేవుడు వందల సంవత్సరాలు తపస్సు చేసి దివ్యమైన శక్తిని దానిలో నిక్షిప్తం చేశాడు. ఆ ధనుస్సు యొక్క గొప్పదనం ఏంటంటే ఆ విల్లుకి 108 తీగలుంటాయి. ఆ తీగలు లాగినప్పుడు భయంకరమైన శబ్దం వస్తుంది. ఆ శబ్దం వినగానే శత్రువుల గుండెల్లో వణుకు పుట్టేది. ఆ విల్లుకు వినాశనం లేదు. ఎంతమంది వీరులు ఉపయోగించినా దాని శక్తి తరగదు. ఎప్పుడూ కొత్తగానే శక్తివంతంగానే ఉంటుంది. దేవతల రాజు ఇంద్రుడు కూడా తన శత్రువుల మీద విజయం సాధించడానికి గాంధీవాన్ని వాడేవాడు. ఆ తర్వాత వరుణుడు, అగ్నిదేవుడు ఇలా ఎందరో దేవతలు ఆ గాంధీవాన్ని ఉపయోగించారు. ఆయుధాలు, వీరులు మారుతూ ఉండొచ్చు, కానీ గాంధీవం మాత్రం ఎప్పుడూ ఒకేలా శక్తివంతంగా ఉంటుంది. బ్రహ్మదేవుడు ఆ విల్లును 1000 సంవత్సరాలు తన దగ్గర ఉంచుకొని ప్రజాపతికి ఇచ్చాడు. ప్రజాపతి దగ్గర 503 సంవత్సరాలు, ఇంద్రుడి దగ్గర 580 సంవత్సరాలు, చంద్రదేవుడి దగ్గర 500 సంవత్సరాలు, వర్ణుడి దగ్గర 100 సంవత్సరాలు ఉన్న తర్వాత అర్జునుడి చేతికొచ్చింది. మరి అర్జునుడి చేతికి ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. కాండవ వనం ఇది సాధారణమైన అడవి కాదు. ఈ వనాన్ని ఇంద్రుడు ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. ఒకసారి అగ్నిదేవుడికి విపరీతమైన ఆకలేసింది. ఆకలి తీర్చుకోవడానికి కాండవ వనాన్ని ఆహారంగా కోరుకున్నాడు. కానీ దహించడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఇంద్రుడు వర్షం కురిపించి మంటల్ని ఆర్పేసేవాడు. ఇలా 7 సార్లు ప్రయత్నించిన అగ్నిదేవుడు కాండవనాన్ని దహించలేకపోయాడు. ఎందుకంటే ఇంద్రుడి స్నేహితుడైన తక్షకుడు అనే మహానాగు ఆ వనంలోనే నివసిస్తున్నాడు. ఇలా పదే పదే ఇంద్రుడు అగ్నిదేవుని నిలువరించడం వల్ల ఆయన శక్తి అంతా తగ్గిపోయింది. దహించే శక్తిని కోల్పోయాడు. అగ్నిదేవుడు ఆకలితో బలహీనంగా మారిపోయాడు. ఆ సమయంలో ఆయనకి ఒకే ఒక పరిష్కారం కనిపించింది, ఒక మహావీరుడి సహాయం. కానీ ఆ వీరుడెవరు? ఆ అడవిలోకి ఎందుకు వస్తాడు? అలా ఆకలితో ఉన్న అగ్నిదేవుడు నిస్సహాయంగా ఉన్నప్పుడు అటుగా 2 మహాపురుషులు వచ్చారు. ఒకరు స్వయంగా శ్రీకృష్ణుడు, మరొకరు అద్వితీయ ధనుర్విద్యా పారంగతుడైన అర్జునుడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న అగ్నిదేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన ఆకలిని, నిస్సహాయతని వివరిస్తాడు. ఓ వీరులారా, నా శక్తిని నేను కోల్పోయాను. దయచేసి ఈ అడవిని దహించడానికి, నా ఆకలిని తీర్చడానికి నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడతాడు. కృష్ణార్జునులు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకొని అసలు కాండవ వనాన్ని ఎందుకు దహించాలని అనుకుంటారు. మీకు కూడా సేమ్ డౌట్ వచ్చింటుంది కదా. అగ్నిదేవుడు కాండవ వనాన్ని దహించడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఒకప్పుడు శ్వేతకి అనే రాజు ఉండేవాడు. అతను ధర్మాత్ముడు, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. కానీ అతని జీవితంలో ఒక పెద్ద లోపం ఉంది. అతనికి ఉన్న ఒకే ఒక్క కోరిక మోక్షం. ఆ మోక్షం కోసం ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు. ప్రతిరోజు వేల కొద్ది నైవేద్యాలు, నేతులు, ఆహారాలని అగ్నిదేవుడికి సమర్పించేవాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. రాజు యజ్ఞం ద్వారా అగ్నిదేవుడికి అనంతమైన ఆహారాన్ని అందించాడు. అలా ఆహారం స్వీకరించడం వల్ల అగ్నిదేవుడు పూర్తిగా అలసిపోయాడు. అజీర్ణంతో బాధపడ్డాడు. ఆహారం తీసుకోలేకపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే శ్వేతకి రాజు పెట్టిన ఆహారం అగ్నిదేవుడికి ఒక శాపంలా మారింది. ఆ బాధ నుండి బయటపడడానికి అగ్నిదేవుడు బ్రహ్మదేవుడిని ఆశ్రయించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అగ్నిదేవుడికి ఒక ఉపాయం చెప్పాడు. కాండవ వనంలో ఎన్నో అరుదైన ఔషధులు, మూలికలు ఉన్నాయి. వాటిని దహనం చేయడం వల్ల అగ్నిదేవుడికి కలిగిన అజీర్ణం తొలగిపోతుందని వివరించాడు. అర్జునుడు అగ్నిదేవుడి మాటలకి కరిగిపోతాడు. అడవిని దహించడానికి నేను మీకు సహాయం చేస్తాను, కానీ నా దగ్గర సరైన ఆయుధాలు లేవు. నా బాణాలు అయిపోతాయి. అందుకోసం నాకు అజేయమైన శక్తి ఉన్న ఆయుధాలు కావాలని అడుగుతాడు. వెంటనే అగ్నిదేవుడు తన నిజస్వరూపాన్ని చూపించి వరుణుని ప్రార్థిస్తాడు. ఇప్పుడు వర్ణదేవుడు 3 వస్తువుల్ని ఆకాశం నుంచి పంపిస్తాడు. అవి కేవలం వస్తువులు కాదు, దేవతలకి సైతం అసూయ కలిగించే దివ్యాస్త్రాలు. మొదటిది ఏ మహనీయుడికి లొంగని దివ్య ధనుస్సు గాంధీవం. రెండవది ఎన్ని బాణాలు తీసినా తరిగిపోని అక్షయ తునీరం. మూడవది కోరుకున్న చోటుకు తీసుకెళ్లగల శ్వేతవర్ణ రథం, దానికి కావలసిన కపిధ్వజం.
వాటిని చూడగానే అర్జునుడికి తన జన్మ ధన్యమైనట్టు అనిపిస్తుంది. దాన్ని చేత పట్టుకున్న మరుక్షణం అర్జునుడి శరీరం నుంచి ఒక అద్భుతమైన తేజస్సు వెలువడుతుంది. గాంధీవం తనకు దొరికిన అసలైన వీరుణ్ణి గుర్తించినట్టుగా ఒక దివ్యమైన శబ్దం చేస్తుంది. ఆ ధ్వని ఆకాశమంతా ప్రతిధ్వనిస్తుంది. కృష్ణుడికి సుదర్శన చక్రాన్ని, కౌమోదికి అనే గదను కూడా ఇస్తాడు. వారి సహాయంతో అగ్నిదేవుడు కాండవవనాన్ని దహనం చేయడం ప్రారంభించాడు. ఇంద్రుడు తన స్నేహితుడైన తక్షకుణ్ణి కాపాడటానికి వర్షం కురిపిస్తాడు. కానీ అర్జునుడు గాంధీవం నుండి బాణాలను ఎక్కుపెట్టాడు. ఆ బాణాలు వర్షం పడకుండా ఒక గొడుగులాగా మారాయి. ఆ దృశ్యం కళ్ళతో చూస్తే ఒక ఊహా చిత్రంలా కనిపిస్తుంది. వేల లక్షల బాణాలు ఒకేసారి వర్షాన్ని అడ్డుకున్నాయి. ఇంద్రుడు అవాక్కయ్యాడు. అర్జునుడి గాంధీవం ముందు ఎవ్వరూ నిలబడలేకపోయారు. కృష్ణుడు తన చక్రంతో దేవతల ప్రయత్నాలను విఫలం చేశాడు. చివరికి కాండవవనం దహించబడింది. అగ్నిదేవుడి ఆకలి తీరింది. ఆ విధంగా అర్జునుడికి గాంధీవం లభించింది. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తన గాంధీవంతో చేసిన విన్యాసాలు అద్భుతం. భీష్ముడి మీద, కర్ణుడి మీద యుద్ధం చేసినప్పుడు గాంధీవం అర్జునుడికి అద్భుతమైన శక్తినిచ్చింది. అక్షయ తునీరం నుండి ఎన్ని బాణాలు కావాలంటే అన్ని బాణాలు లభించేవి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత కూడా గాంధీవం అర్జునుడి దగ్గరే ఉంది. శ్రీకృష్ణుడు తన దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అర్జునుడు పాండవులతో కలిసి స్వర్గారోహణ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో అగ్నిదేవుడు మళ్ళీ అర్జునుడి దగ్గరికి వచ్చి, అర్జున, నీ కర్తవ్యం పూర్తయింది. ఈ గాంధీవం ఇక నీకు అవసరం లేదు. దీన్ని తిరిగి నాకు అప్పగించు అని అంటాడు. ఆ మాట వినగానే అర్జునుడి గుండె పగిలినంత పనవుతుంది. తన జీవితంలో అంతర్భాగంగా ఉన్న ఆయుధాన్ని వదిలేయడం అతనికి చాలా కష్టంగా అనిపిస్తుంది. కళ్ళల్లో నీళ్లతో ఒక చివరి టంకారాన్ని చేస్తాడు. ఆ ధ్వనిలో దుఃఖం, జ్ఞాపకాలు, విరహవేదన అన్నీ ఉంటాయి. ఆ తర్వాత గాంధీవాన్ని, అక్షయ తునీరాన్ని సముద్రంలోకి విసిరేస్తాడు. అవి సముద్రంలో కలిసిపోతాయి. అలా సముద్రంలో కలిసిన గాంధీవం ఏమైంది? నాశనం అయిపోయిందా, లేక ఏదైనా దివ్యలోకంలో దాన్ని భద్రపరిచారా అనేది ఎవ్వరికీ తెలియదు. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.